హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడి తర్మ. ఈరోజు మనం సొగస్టుడి తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. గీతాకృష్ణలో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సతీష్ గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో అండి. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీ డిజైనర్ వేసారు. పట్టు ఫ్యాన్సీ డిజైనర్. సో ఫస్ట్ వచ్చేసి మనకి పట్టు సారీ చూపిస్తున్నారు. వైష్ణవి పట్టు అండి. వైష్ణవి పట్టు లైట్ వెయిట్ లో. ఓకే, ఇది వచ్చేసి మనకి వైష్ణవి పట్టు లైట్ వెయిట్ లో బ్రైడల్ కలెక్షన్ డిజైనర్ సారీ. ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుందండి. సారీ అంతా కూడా పళ్ళు చూసినట్లయితే కనుక కల్నేత బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కల్నేతలో ఉంది. ఒక టర్నింగ్ క్రీపర్స్ ఇచ్చారు. ఈ టర్నింగ్ క్రీపర్స్ లో కూడా మనకి మ్యాంగో డిజైన్ అండ్ బ్లూ కలర్ షేడ్ తో ఒక ఫ్లవర్ కూడా ఉంటుంది. టూ సైడ్స్ కూడా మనకి సన్నటి బాల్స్ అండ్ గీతలాగా డిజైన్ ఇచ్చారనమాట. ఇది 1 మీటర్ మనకి ఫుల్ పళ్ళు ఉంటుంది. సారీ మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే కనుక కల్నేత బ్యాక్గ్రౌండ్ లో ఒక టర్నింగ్ క్రీపర్ లాగా ఫ్లవర్ అండ్ లీవ్స్ తో మనకి ఒక డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక మనకి డల్ ఫినిషింగ్ తో ఒక ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. లోపల ఒక 3 పెటల్స్ అనేది డల్ ఫినిషింగ్ తో ఇచ్చేసి మనకి ఫుల్ జరీతో మనకి ఒక టర్నింగ్ క్రీపర్ లాగా ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ చేశారనమాట. టర్నింగ్ క్రీపర్ తో చాలా దగ్గరగా ఇచ్చేసరికి సారీ అంతా కూడా చాలా అందంగా మంచి బ్రైట్ కలర్ లో కనిపిస్తుంది. ప్లస్ మనకి ఇంతకు ముందు సెకండ్ బోర్డర్ చెప్పాం కదా, ఇది మనకి డిజైనర్ బోర్డర్. పైన ఏదైతే మనం బోర్డర్ చూసామో ఆ బోర్డర్ తో పాటు ఎక్స్ట్రా మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చేసి కొంచెం డిఫరెంట్ గా ఉండే విధంగా మనకి ఈ పికాక్ డిజైన్ ఇచ్చారనమాట. పికాక్ లో కూడా మనకి మజంటా పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ యూస్ చేశారు. సెకండ్ బోర్డర్ కింద శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ అనేది వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ డిజైనింగ్, అంటే పళ్ళులో మనకి ఏ 2 కలర్స్ అయితే మిక్స్ చేస్తారో ఎల్లో అండ్ బ్లూ కలర్, ఆ కలర్స్ తో మనకి ఒక చిన్న బుటీ అనమాట. ఇక్కడ చూసినట్లయితే చిన్న మ్యాంగో అండ్ దాని చుట్టూ కూడా మనకి ఒక 5 పెటల్స్ ఇచ్చారు. చాలా స్మాల్ సైజ్ లో ఉంది. ప్లస్ పైన బోర్డర్ చూసినట్లయితే సేమ్ శారీలో ఉన్నటువంటి బోర్డరే, కింద మాత్రం మనకి ఆ పికాక్స్ డిజైన్ అనేది మిస్ చేసి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. కింద బోర్డర్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ 7075 అండి. 7075 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయండి మనకి, స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా 10% నుంచి 50% వరకు డిస్కౌంట్స్ ఇస్తున్నారు. ఈ డిస్కౌంట్స్ ఆఫర్స్ అనేది కొద్ది రోజులు మాత్రమే అవైలబుల్ ఉంటాయి. మ్యారేజ్ సీజన్ కాబట్టి లాస్ట్ ఉన్నటువంటి డిస్కౌంట్స్ని మనకి కంటిన్యూ చేస్తున్నారనమాట. లాస్ట్ టైం ఉన్నటువంటి డిస్కౌంట్స్ని. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. కొల్లం పట్టు అండి. కొల్లం పట్టు సారీ నేవీ బ్లూ కలర్ డార్క్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. సారీ మొత్తం కూడా మనకి ఒకటే కలర్ కాంబినేషన్. ఇక్కడ మనం పళ్ళులో చూసినట్లయితే 2 వేరియేషన్స్. ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్, లోపల గోల్డ్ కలర్, తర్వాత పింక్ కలర్ తో మనకి ఒక సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి బోర్డర్స్ లాగా కూడా ఇచ్చారు. ఒక యారో మార్క్ కూడా ఉంటుంది. ఇది మనకి పళ్ళు పార్ట్. ఈ సారీలో మనం మెయిన్ చూసినట్లయితే ఎక్కువ జరీ అనేది ఎక్కడా కనిపించదండి. అక్కడక్కడ మాత్రమే మనకి జరీతో ఫ్లవర్స్ అండ్ డాట్స్ డిజైన్ ఇచ్చారు. పైన బోర్డర్ చూసినట్లయితే చిన్న గోల్డ్ కలర్ బోర్డర్, తర్వాత బ్లూ కలర్ కాంబినేషన్తో కూడా ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. సెకండ్ వైపు కూడా మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది డిజైన్ అనేది. బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్తో పాటు మనకి బాక్సెస్ లాగా రెడ్ కలర్, బ్లూ కలర్ అండ్ పింక్ కలర్, మధ్యలో మనకి గ్రీన్ కలర్తో బాక్సెస్ ఉంటాయి. ప్లస్ మనకి ఒక టర్నింగ్ క్రీపర్ కూడా మనకి 3 కలర్స్, గ్రీన్ కలర్ ఫ్లవర్, పింక్ కలర్ ఫ్లవర్ అండ్ గోల్డ్ కలర్ ఫ్లవర్తో ఈ గ్రీన్ కలర్తోనే మనకి లీఫ్ వర్క్ యాడ్ చేస్తూ ప్లస్ మనకి పైన టెంపుల్ డిజైన్ కూడా ఇచ్చారు. అంటే కలర్ఫుల్గా మనకి లెంతీ బోర్డర్ తీసుకున్నారనమాట. మిడిల్ పార్ట్ చిన్న బుటీస్, అది కూడా గ్రీన్ అండ్ పింక్ కలర్ 2 కలర్స్తో మనకి బుటీస్. ఇదే గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తూ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కవర్ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ బ్లౌజే ఉంటుంది. ఎందుకంటే పళ్ళు బ్యాక్గ్రౌండ్ సేమ్ ఉంది కాబట్టి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ కాకుండా మనకి రన్నింగ్ ఇచ్చారు. పైన మనకి చిన్న బోర్డర్, కింద వచ్చేసరికి ఆ చెక్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్స్ కూడా మనకి తీసుకున్నారనమాట బ్లౌజ్లో. ఈ శారీ కాస్ట్ 6395 అండి. 6395 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. మనం ఇప్పుడు చూపించే సారీస్ అన్నీ కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నామండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ దూపియా వర్క్ సారీ అండి. దూపియానా వర్క్ సారీ అండి. ఆరెంజ్ కలర్, డార్క్ గోల్డ్ స్పాట్ కలర్ 2 కలర్స్ మిక్స్తో వచ్చింది ఈ సారీ అంతా కూడా. బోర్డర్ చూసినట్లయితే కనుక పింక్ కలర్తో అవుట్లైన్ బోర్డర్, తర్వాత ఒక బీడ్స్ గోల్డ్ కలర్ బోర్డర్, తర్వాత ఇక్కడ మనకి బాల్స్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా ఇచ్చారు. ప్లస్ మనకి షిమ్మర్ బ్యాక్గ్రౌండ్తో ఒక చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఇది మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక షోల్డర్ పార్ట్లో చాలా క్యూట్గా ఉన్నటువంటి బీడ్స్ అండ్ కుందన్స్ డిజైన్ ఇచ్చేసి దానికి అవుట్లైన్ అంతా కూడా గోల్డ్ కలర్తో తీసుకున్నారు.
ఈ సారీకి సెకండ్ వైపు కూడా మనకి ఇంకొక డిజైన్ యాడ్ చేశారండి. మధ్యలో గోల్డ్ కలర్తో లైన్స్ తీసుకుంటూనే దాని మీద ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కుందన్స్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ మనకి బుటీస్ లాగా కూడా ఇచ్చారనమాట. మొత్తం కూడా చాలా హెవీగా ఎంబోజ్ లుక్ వచ్చే విధంగా బుటీస్ ఇచ్చారు. ఈ సారీకి స్పెషల్ ఏంటంటే అండి 2 బ్లౌజెస్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి సేమ్ రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది, దానికి హ్యాండ్స్ పార్ట్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు. రన్నింగ్ బ్లౌజ్కి వచ్చేసరికి హ్యాండ్స్ మనకి చిన్న చిన్న బుటీస్ని యాడ్ చేశారు. ఇంకొక బ్లౌజ్ వచ్చేసరికి టోటల్గా కాంట్రాస్ట్ లుక్, దానికి నెక్ పార్ట్స్ కూడా యాడ్ చేశారు. ఈ నెక్ పార్ట్స్ ఇలా తిప్పి చూద్దాం. ఇలా 2 నెక్ పార్ట్స్ ఇచ్చేసారు మనకి. ప్లస్ హ్యాండ్స్ కూడా చాలా హెవీగా ఉండే విధంగా కింద మనకి ఏదైతే కింద లైన్లో మనకి ఒక ప్యాచ్ వర్క్ లాగా బుటీస్ ఇచ్చారో ఆ బుటీస్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ 5775 అండి. 5775 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ లైట్ వెయిట్ పట్టు అండి మనకు. ఇది ఒక డిఫరెంట్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్, రేర్ కలర్ కాంబినేషన్ అండి. బ్రింజాల్ కలర్లో ఇది వచ్చేసి మనకి మొత్తం సారీ అంతా కూడా ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ మనం పైన బోర్డర్ చూద్దాం. పైన బోర్డర్ చూసినట్లయితే ఒక డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్, అంటే ఒక లేయర్స్ లాగా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్. సారీలో ఎక్కడ కూడా వేరే కలర్ థ్రెడ్ వర్క్ అనేది యూస్ చేయకుండా మొత్తం కూడా గోల్డ్ కలర్తోనే మనకి జరీతోనే డిజైన్ ఉంటుంది. ఇది మనకి పైన బోర్డర్, తర్వాత మనకి పైతాని డిజైన్ ఇచ్చారనమాట. ఒక ట్రీ లాగా మధ్యలో డైమండ్స్ లాగా చాలా దగ్గరగా ఫామ్ చేశారు మొత్తం సారీ అంతా కూడా. కింద బోర్డర్లో పైన బోర్డర్ ఏదైతే చూసామో అదే బోర్డర్ కంటిన్యూ చేస్తూనే దాని పక్కన మనకి లీఫ్ బంచెస్ ఒకటి, తర్వాత బుటీస్ మోడల్లో ఒకటి, కొంచెం టెంపుల్ టైప్ ఆఫ్ డిజైనింగ్లో మనకి కంటిన్యూ చేశారు. శారీ మొత్తం కూడా మనకి డిజైన్ వస్తుంది, మొత్తం ఫుల్ శారీ అంతా. కింద బోర్డర్లో ఏ డిజైన్ అయితే మనం చూసామో అదే డిజైన్ని యాజ్ ఇట్ ఈస్గా మనకి పళ్ళు పార్ట్లో కూడా ఇచ్చారు. కింద మనకి ఎక్స్ట్రా చిన్న డైమండ్ డిజైన్ అనే ఒకటి కంటిన్యూ చేస్తూనే పళ్ళులో మనకి బోర్డర్స్లో ఏదైతే ఉందో అదే మనకి పళ్ళులో కొంచెం బిగ్ సైజ్లో ఇచ్చారనమాట. దీనికి బ్లౌజ్ చూద్దాం. రన్నింగ్ బ్లౌజ్ బ్రింజాల్ కలర్, అలాగే శారీలో ఉన్నటువంటి బోర్డరే మనకి వన్ సైడ్ ఇచ్చారు. ఫుల్ శారీ ఇలా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 2400 అండి. 2400 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా ఇలాంటి డిఫరెంట్ డిజైనర్ సారీస్ చాలా వెరైటీస్ ఉన్నాయండి. నెక్స్ట్ వన్ చెర్రీ కోటా ఫ్యాన్సీ అండి. చెర్రీ కోటా ఫ్యాన్సీ సారీ. ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కోటా మెటీరియల్తో డిజైన్ చేశారు. సారీ అంతా కూడా మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక మనకి చాలా సింపుల్గా చక్కగా ఒక 0 సైజ్ మిర్రర్ వర్క్ ఇచ్చేసి దాని టోటల్ చుట్టూ అంతా కూడా కాంట్రాస్ట్, అంటే ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటారు కదా, గ్రీన్ అండ్ పింక్ కలర్, ఈ 2 కలర్స్ కాంబినేషన్తోనే మనకి సారీ మిడిల్ పార్ట్ ఉంటుంది. ప్లస్ మనకి దీంట్లో టిష్యూ బ్యాక్గ్రౌండ్ కూడా మిక్స్ ఉంటుంది. బోర్డర్స్ చూసినట్లయితే మనకి కలంకారీ ప్రింటెడ్ బోర్డర్స్ ఇచ్చారు. సో ఇక్కడంతా కూడా ప్యారెట్స్ డిజైన్, ఒక క్రీపర్ మీద మనకి స్టాండింగ్ పొజిషన్లో ప్యారెట్స్ ఉన్నట్టుగా డిజైన్ చేశారు. ఈ సారీకి 3 సైడ్స్ కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. అయితే దీనికి బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ బ్లౌజ్ అండి. అంటే మనకి బోర్డర్స్లో ఏదైతే తీసుకున్నారో అదే మనకి స్మాల్ సైజ్లో ఇచ్చారు. బోర్డర్స్లో వచ్చేసరికి ప్యారెట్స్ అనేది కొంచెం బిగ్ సైజ్లో ఉంది. ఇది బ్లౌజ్ పార్ట్ కాబట్టి మనకి స్మాల్ సైజ్లో ఆల్ ఓవర్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 2080 అండి. 2080 రూపీస్కి సారీ అవైలబుల్. నెక్స్ట్ వన్ మట్కా ఫ్యాన్సీ అండి. మట్కా ఫ్యాన్సీ సారీ. ఇది వచ్చేసి డిఫరెంట్గా కొంచెం ఇక్కత్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా కనిపిస్తుందండి ఈ సారీలో మనకి. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక ఒక జరీతో కడ్డీ బోర్డర్ స్టైల్లో మిడిల్ పార్ట్లో ఇచ్చేసి దానికి చుట్టూ 1 ఇంచ్ చిన్న చిన్న బోర్డర్స్ లాగా కూడా యాడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. శారీ మొత్తం చూసినట్లయితే కనుక శారీలో మొత్తం కడ్డీ బోర్డర్ ఇస్తారు మెయిన్ బోర్డర్స్లో. అది కూడా లెంతీగా ఉండే విధంగా బ్రైట్ జరీతో మనకి కడ్డీ బోర్డర్ ఉంటుంది. ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒక బాదం షేప్ లాగా పింక్ కలర్ ఎలివేట్ అయ్యే విధంగా డిజైన్ తీసుకుని ఈ బాదం షేప్లో కూడా పింక్ కలర్ ఒక చోట, లైట్ గ్రీనిష్ కలర్ ఒక చోట వచ్చే విధంగా మనకి లోపల ఒక బడ్ లాగా ఇచ్చారు. మిగిలిన చుట్టూ ఉన్నటువంటి పార్ట్ అంతా కూడా మనకి ఇక్కత్ డిజైన్ జూట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. సారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్తోనే ఉంటుంది. డిజైన్ అనేది మిస్ చేసి పింక్ కలర్ బ్లౌజ్ ప్లస్ 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్స్ ఇచ్చారు. దీనిలో కలర్ చాయిస్ సింగిల్ పీస్ అండి, క్యాటలాగ్ పీస్. ఓకే, దీనిలో మనకి కలర్ చాయిస్ అయితే లేదండి, మనకి కేటలాగ్ శారీ అన్నమాట. ఈ శారీ కాస్ట్ 2445 అండి.
2445 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ మనకి 2 షోరూమ్స్లో కూడా డిఫరెంట్ డిజైనర్ సారీస్ ఉంటాయండి. మీరు ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. ప్రజెంట్ అయితే కనుక మనకి 10% నుంచి 50% వరకు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు మ్యారేజ్ సీజన్ కాబట్టి. ఇక్కడ మనకి బ్రైడల్ కలెక్షన్ డిజైనర్ సారీస్తో పాటు అంటే పట్టు అండ్ డిజైనర్ సారీస్తో పాటు పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ప్లస్ మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇక్కత్ ఫ్యాన్సీ అండి. ఇక్కత్ ఫ్యాన్సీ క్రీమ్ కలర్ మీద చక్కగా మనకి లీఫ్ గ్రీన్ కలర్తో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి. పళ్ళు పార్ట్ అంతా కూడా గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో మనకి ఇక్కత్ డిజైన్ ఉంటుంది. ఎడ్జెస్లో చూసినట్లయితే కనుక గ్రీన్ అండ్ గోల్డ్ కలర్తో ఒక జిగ్జాగ్ స్టైల్లో మనకి బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ ఈ సారీ మొత్తం కూడా కంటిన్యూ చేశారనమాట. మెయిన్ బోర్డర్స్లో కూడా ఇచ్చారు. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ శారీ లైట్ గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో ఒక టెంపుల్ లాగా డిజైన్ అనేది ఒక డైమండ్ స్టైల్లో తీసుకున్నారు. చాలా దగ్గరగా శారీ మొత్తం కూడా మనకి కూల్ కలర్స్తో డిజైన్ చేశారనమాట. చూడగానే చాలా బాగుంది అనే విధంగా మనకి ఈ సారీ అనిపిస్తుంది. మొత్తం సారీ అంతా కూడా ఇదే డిజైన్ ఉంటుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయా? కలర్స్ ఉన్నాయండి. దీనిలో కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి సారీలో డార్క్ కలర్ ఏదైతే ఉందో మనకి గ్రీన్ కలర్ అంటే బోర్డర్స్లో కానీ సారీలో కానీ పళ్ళులో కానీ అదే గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దీనిలో కలర్ చాయిస్ అవైలబుల్ ఉంది. ఈ సారీ కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఫ్యాన్సీ సారీ అన్నమాట. ఈ సారీ కాస్ట్ 2530 అండి. 2530 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. నెక్స్ట్ వన్ లెనిన్ సిల్క్ కోట అండి. లైట్ వెయిట్ మెటీరియల్. లెనిన్ సిల్క్ కోట లైట్ వెయిట్ సారీ. అది కూడా మనకి షేడెడ్ లాగా కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశారనమాట. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక నియాన్ పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకుని 2 సైడ్స్ రాణి పింక్ కలర్ బోర్డర్, తర్వాత మధ్యలో కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీలో ఎక్కువ ఎలివేట్ అయ్యే కలర్ వచ్చేసరికి నియాన్ పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మనకి ఎక్కువ ఎలివేట్ అవుతోంది. బోర్డర్స్ చూసినట్లయితే 3 ఇంచెస్ కడ్డీ బోర్డర్, తర్వాత మనకి ఒక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ కూడా మనకి షిబూరి ప్రింట్లో అంటే మనకి స్ట్రైట్ లైన్స్ లాగా మాత్రమే చూస్తూ ఉంటాం కదా, ఇక్కడ అలా కాకుండా ఒక బడ్ లాగా డిజైన్ చేశారనమాట. ఇట్లా సర్కిల్ లాగా మనకి స్ట్రోక్స్ టైప్లో డిఫరెంట్ కలర్స్, పింక్ కలర్, ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్, మస్టర్డ్ ఎల్లో, లెమన్ ఎల్లో, ఇట్లా మల్టీ కలర్స్ కాంబినేషన్తో మనకి ఓన్లీ ఒక బడ్స్ లాగా వచ్చే విధంగా ఇచ్చారు. ప్లస్ వీవింగ్లోనే మనకి ఒక జరీతో చిన్న బుటీస్ కూడా ఇచ్చారు. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది మనకి ఈ సారీ. కింద వచ్చేసరికి పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి జరీతో డిజైన్ ఉంటుంది. దానిపైన లీఫ్ వర్క్ కూడా యాడ్ చేశారనమాట. మొత్తం సారీ అంతా కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది ఫుల్ సారీ అంతా. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. ప్లెయిన్ విత్ బార్డర్ అండి. నియాన్ పింక్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్, అలాగే పైన వచ్చేసరికి ఆరెంజ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేసరికి మనకి బిగ్ సైజ్లో ప్లెయిన్ పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారు. 2 కలర్స్ వేరియేషన్ చూపించారు బోర్డర్స్లో. ఈ సారీ కాస్ట్ 2485 అండి. 2485 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. పటోలా శారీ అండి. నక్షత్ర వీవింగ్ స్టైల్ డిజైన్ మనకు. పటోలా డిజైనర్ సారీ, నక్షత్ర వీవింగ్ డిజైనర్ అన్నమాట. ఇది వచ్చేసి బ్లాక్ కలర్ మీద సెల్ఫ్ కలర్ కాంబినేషన్తోనే మనకి జిగ్జాగ్ లాగా బ్యాక్గ్రౌండ్ సారీ అంతా కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఉంటుంది. దాని మీద సిల్వర్ కలర్ కుందన్స్ మనకి ఎంబోజ్ లుక్లో ఇచ్చారనమాట. ప్లస్ 3 సైడ్స్ చూసినట్లయితే కనుక ఈ చిన్న పెటల్స్ లాగా మొత్తం పిటాయి వర్క్తో డిజైన్ ఉంటుంది. మొత్తం కూడా మనకి సారీ అంతా కూడా ఇదే డిజైన్ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ప్లస్ మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా ఎంబోజ్ లుక్లో ఉన్నటువంటి కుందన్స్ ఇచ్చారు. ఈ సారీకి ఈ బోర్డర్సే బాగా హైలైట్ అండి. చాలా డిఫరెంట్గా మనకి గ్రేప్స్ బంచ్ ఎలా అయితే ఉంటుందో లేయర్స్ లాగా అదే టైప్లో హిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చేసరికి ఈ బ్లాక్ కలర్ సారీకి చాలా అందం వచ్చింది. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఫుల్ డిజైన్ ఇదే ఉంటుంది. దీనిలో కలర్స్ ఉంటాయండి. సింగిల్ పీస్ అండి మనకి. ఓకే, ఇది ఒక ఓన్లీ డిజైనర్ సారీ కాబట్టి మనకి సింగిల్ పీస్ మాత్రమే ఉంది. గోల్డ్ కలర్ టోటల్గా మనకి కాంట్రాస్ట్ లుక్ ఇచ్చారనమాట. ఎలోయిష్ గోల్డ్ కలర్ ఇది. దానికి సేమ్ బోర్డర్ సారీలో మనం ఏదైతే గ్రేప్స్ బంచ్ టైప్ ఆఫ్ డిజైనర్ లేయర్స్ డిజైన్ ఉన్నటువంటి బోర్డర్ చూసామో అదే బోర్డర్ని హ్యాండ్స్ పార్ట్లో కూడా కవర్ చేశారు. మొత్తం సారీ అంతా కూడా ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ 1695 అండి. 1695 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయండి. డిస్కౌంట్స్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. చందేరి సీకో పట్టు అండి. చందేరి సీకో పట్టు సారీ. ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి. ఇక్కడ మనకి రోజ్ కలర్లోనే అంటే రెడ్ కలర్ కాకుండా బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా ప్రింటెడ్ క్రీమ్, పింక్ అండ్ గ్రీన్ కలర్తో ఒక డిఫరెంట్గా మనకి చిన్న బంచ్ లాగా ఉంటుంది. ఆ తర్వాత మనకి ఒక సర్కిల్ లాగా తీసుకుని సపరేట్ పెటల్స్ డిజైన్ ఉంటుంది. ఇది మొత్తం మనకి 1 మీటర్
మీటర్ పళ్ళు ఉంటుంది. మెయిన్ బోర్డర్స్లో చూసినట్లయితే బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్, చిన్న గోల్డ్ కలర్ బోర్డర్, 2 సైడ్స్ కూడా ఇచ్చారు. అలాగే శారీలో షోల్డర్ పార్ట్ చూసినట్లయితే కనుక కొంచెం ఎంటీ లుక్ తీసుకొచ్చారు. అక్కడ మనకి ఫ్లవర్స్ యాడ్ చేశారు. పైన మనకి ఒక షిబోరి టైప్ ఆఫ్ ప్రింట్ కనిపిస్తుంది. ఇదే ప్రింట్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేస్తూనే మధ్యలో కూడా మనకి సేమ్ డిజైన్, అంటే ఈ షిబోరి ప్రింట్ అనేది మనకి కంటిన్యూ చేస్తూనే దానిపైన మనకి రోజ్ ఫ్లవర్స్ లాగా డిజైన్ ఇచ్చారనమాట. మొత్తం శారీ అంతా కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి లైట్ కలర్, అంటే శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ అనేది మనకి బ్లౌజ్ ఇచ్చారు. 2 సైడ్స్ బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి బోర్డర్స్. ఈ శారీ కాస్ట్ 1595 అండి. 1595 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది ఏం మెటీరియల్ అని? టిష్యూ కోట అండి. టిష్యూ కోట. టిష్యూ కోటలో లైట్ వెయిట్ ప్రింట్ అండి మనకు. లైట్ వెయిట్ ప్రింట్. ఓకే, ఇది బోర్డర్స్ అండి. బోర్డర్స్ చూసినట్లయితే కనుక మనకి ఇట్లా టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్లో ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్, ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి జూట్ కలర్ కాంబినేషన్ విత్ కుందన్స్తో వచ్చింది. ప్లస్ 2 సైడ్స్ కూడా మనకి గోల్డ్ కలర్ బాల్స్తో డిజైన్ ఇచ్చారు. ఈ టెంపుల్ డిజైన్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే షోల్డర్ పార్ట్లో అంటే మనకి ఇది హాఫ్ అండ్ హాఫ్ టైప్ ఆఫ్ లుక్ అనమాట. అంటే హాఫ్ సారీ లుక్ కాకుండా మనకి హాఫ్ ప్యాటర్న్ ఒక లుక్ ఉంటుంది, ఇంకొక ప్యాటర్న్ ఇంకొక లుక్ ఉంటుంది, ఇంకొక హాఫ్ పార్ట్ అనేది. ఇక్కడ మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్తో లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు విత్ కుందన్స్తో. ఇంకొక హాఫ్ పార్ట్ మాత్రం చాలా వేరియేషన్, అంటే క్వైట్ ఆపోజిట్గా మనకి క్రీమ్ కలర్ బేస్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ పైన ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారనమాట. ఓన్లీ అవుట్లైన్ ఉండే విధంగా గ్రీన్ కలర్ ప్రింట్ ఒకటి ఉంటుంది. బ్రైట్గా కనిపించే విధంగా ఇక్కడ బోర్డర్స్లో మనం ఏ కలర్ అయితే యాడ్ చేసామో అవే కలర్ కాంబినేషన్ మరూనిష్ కలర్తో మనకి ఫ్లోరల్ ప్రింట్ కూడా ఇచ్చారు. శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా కూడా టోటల్గా గోల్డ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. ప్లస్ 1 సైడ్ బోర్డర్ మాత్రం మనకి శారీలో ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇక్కడ టెంపుల్ డిజైనర్ బోర్డర్, ఈ బోర్డర్నే హ్యాండ్స్ పార్ట్లో కూడా మనకి కవర్ చేశారు 1 సైడ్. ఈ శారీ కాస్ట్ 1695 అండి. 1695 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వన్ స్టోన్ జార్జెట్ అండి. స్టోన్ జార్జెట్. ఓకే, ఇదంతా కూడా మనకి కొంచెం షిమ్మరీ లుక్తో ఉన్నటువంటి జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. సీ బ్లూ కలర్ కాంబినేషన్ మీద ఒక డైమండ్ టైప్ ఆఫ్ చిన్న నక్కీ డిజైన్ ఇచ్చారనమాట. మొత్తం ఇది 2.5 మీటర్స్ ఉంటుంది. 2.5 మీటర్స్ దాని పైనలో కూడా అంటే మనకి షోల్డర్ పార్ట్లో కూడా ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఇక్కడ మనకి సీ బ్లూ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్తో ఒక బడ్ లాగా డిజైన్ చేసి ఒక గ్రీపర్ కూడా ఇచ్చారు. ఇది షోల్డర్ పార్ట్ డిజైన్. బోర్డర్ చూసినట్లయితే కనుక షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ పైన మొత్తం కూడా అవుట్లైన్ అంతా కూడా గోల్డ్ కలర్, ఫ్లవర్ వచ్చేసి సీ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు విత్ కుందన్స్తో. డిజైనర్ బోర్డర్ని 3 సైడ్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి షోల్డర్ పార్ట్లో వచ్చేసరికి బ్లూ కలర్ అనేది ఎక్కువ కనిపిస్తుందండి. క్రీమ్ కలర్ మనకి చాలా తక్కువ ఇచ్చారు కదా, ఇక్కడ దీనికి ఆపోజిట్ అనమాట. క్రీమ్ కలర్ అనేది ఎక్కువ కనిపిస్తూనే ఆ లీఫ్ వర్క్ క్రీమ్ కలర్ మీద ఏదైతే ఉందో అది మనకి ఒక హాఫ్ పార్ట్ ఇచ్చారు, చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి షోల్డర్ పార్ట్లో కాకుండా కింద పార్ట్లో ఉన్నటువంటి బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ని ఇక్కడ మనకి కింద ఇచ్చారనమాట. ఈ సారీకి బ్లౌజ్ మరి ఏ కలర్ ఇచ్చారో చూద్దాము. కుచ్చిళ్ళ కలర్ అండి మనకి, ప్లెయిన్ విత్ బార్డర్. ఓకే, ప్లెయిన్ క్రీమ్, అంటే షోల్డర్ పార్ట్లో ఎక్కువ బ్లూ కలర్ ఉంది కాబట్టి క్రీమ్ కలర్ టోటల్గా కాంట్రాస్ట్ బ్లౌజ్. తర్వాత బోర్డర్ మెయిన్ బోర్డర్స్లో ఏదైతే ఇచ్చారో అదే బోర్డర్ని ఇచ్చారు. ఈ 2 కలర్స్ వేరియేషన్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు ఆపోజిట్గా ఇచ్చినటువంటి డిజైన్. ఈ పార్ట్ మనకి కిందకి ఈ చిన్న పార్ట్ ఏదైతే ఉందో క్రీమ్ కలర్, కింద వెళ్ళేసరికి మనకి బ్లూ కలర్ వచ్చింది. ఈ బ్లూ కలర్ ఉన్న పార్ట్ మనకి క్రీమ్ కలర్ వచ్చింది అనమాట. ఈ డిజైనర్ సారీ కాస్ట్ 1100 అండి. ఓన్లీ 1100 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఇప్పటి వరకు మనం చూసిన సారీస్, నెక్స్ట్ చూడబోయే సారీస్ అన్ని కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెవీ జూట్ ఫ్యాన్సీ అండి, లాంగ్ పళ్ళు ప్రింట్ అండి. ఓకే, జూట్ ఫ్యాన్సీ సారీ అండి. లాంగ్ పళ్ళు అంటే షోల్డర్ పార్ట్ ఇక్కడ వరకు కూడా మనకి పళ్ళు అనేది కవర్ అవుతుంది. ఇక్కడ పళ్ళు పార్ట్లో ఒక హాఫ్ చూసినట్లయితే కనుక గ్రీన్ కలర్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద ఫ్యాన్ టైప్ ఆఫ్ డిజైన్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో ఉంటుంది. తర్వాత వచ్చేసరికి మనకి బ్లాక్ అండ్ మరూన్ కలర్ కాంబినేషన్ స్ట్రోక్స్ డిజైన్ వచ్చింది. ఈ 2 కలర్స్ కాంబినేషన్తోనే మనకి ఇక్కడ కూడా మెయిన్ బోర్డర్స్ ఇచ్చారు, గ్రీన్ కలర్ అండ్ మరూన్ కలర్. ఇది 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇదంతా కూడా మనకి పళ్ళు పార్ట్ కిందే వస్తుందండి. మొత్తం కూడా 2.5 మీటర్స్ వరకు పళ్ళు పాట లాంగ్ పళ్ళు టైప్లో ఇచ్చారనమాట. మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ మీద బ్లాక్ కలర్తో లీఫ్ వర్క్, అలాగే 2 కలర్స్ గ్రీన్ అండ్ మరూన్ కలర్తో మనకి ఫ్లవర్ డిజైన్. అది కూడా ఏంటంటే ఎక్కువ ముద్దలాగా డిజైన్ కాకుండా సన్నటి లైన్స్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు, ఆ షేప్ అనేది తీసుకొచ్చారు. ఇది 2.5 మీటర్స్. తర్వాత టోటల్గా మనకి బ్లాక్ కలర్ ఉంటుంది. ఈ బ్లాక్ కలర్లో కూడా మనకి సెల్ఫ్ ఫ్యాన్ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ చేశారు. అలాగే ఇక్కడ మనకి ఏదైతే డిజైన్ కనిపిస్తుందో ఇదే డిజైన్ మనకి కుచిళ్ళ పార్ట్లో స్కర్ట్ బోర్డర్ లాగా ఇచ్చారనమాట. కట్టుకున్నప్పుడు వేరియేషన్ కనిపిస్తుందండి ఇట్లా చూసే కన్నా కూడా. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం.
కాంట్రాస్ట్లో అండి లైన్స్ ఇచ్చాడండి. క్రీమ్ కలర్ సారీ ఉంది కాబట్టి క్రీమ్ కలర్, మెరూన్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు కాబట్టి మెరూన్ కలర్, మొత్తం కూడా టూ అంటే ఆల్టర్నేట్ లైన్స్ లాగా ఇచ్చారు. బ్లాక్ కలర్ కూడా మనకి సన్నటి డాట్ డిజైన్ అనేది కనిపిస్తుంది. ప్లస్ బ్లాక్ కలర్ ఒకటి మిస్ చేశారు కదా, అది మనకి ఇక్కడ చిన్న బోర్డర్ లాగా ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ 895 అండి. ఓన్లీ 895 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. పెట్టుబడికి అయితే కనుక ఇలాంటి సారీస్ మనకి కంఫర్టబుల్ రేంజ్లో చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయండి. మీరు ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. అంబూరి కోటా ఫ్యాన్సీ అండి. అంబూరి కోటా ఫ్యాన్సీ మొత్తం అంతా కూడా మనకి బచ్చల పండు రంగు కలర్ కాంబినేషన్ ఉంటుందండి. శారీ అంతా కూడా మనకి ఇక్కడ బోర్డర్స్ అంటే పళ్ళులో డిజైన్ చూసినట్లయితే కనుక పింక్ అండ్ గ్రీన్ కలర్, పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి జరీ అనేది చాలా తక్కువ యూజ్ చేశారండి ఈ శారీ మొత్తంలో కూడా. ఇక్కడ బోర్డర్స్లో మాత్రమే మనకి ఒక మ్యాంగో డిజైన్ అండ్ చిన్న బోర్డర్ని మాత్రమే మనకి జరీ ఇచ్చారు. టూ సైడ్స్ కూడా మనకి ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్లో చూసినట్లయితే కనుక మనకి చంద్రకాంత కలర్ కాంబినేషన్ పైనంతా కూడా గ్రీన్ కలర్, పింక్ కలర్ ఫ్లవర్, ఒక హాఫ్ సర్కిల్ లాగా మనకి ఎల్లోయిష్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. మొత్తం శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా కూడా మొత్తం మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న మ్యాంగో డిజైనర్ బోర్డర్ కూడా పింక్ అండ్ గ్రీన్ కలర్, తర్వాత ఇంకో కలర్ వచ్చేసరికి బ్లూ, 3 కలర్స్ కాంబినేషన్తో మనకి ఒక సన్నటి బోర్డర్ కూడా యాడ్ చేశారు. డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ సారీస్ ఎక్కువ బాగుంటాయండి, ఎందుకంటే మొత్తం అన్నీ కూడా దీంట్లో మనకి డార్క్ కలర్సే తీసుకున్నారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 775 అండి. ఓన్లీ 775 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ నవరత్న సీకో ఫ్యాన్సీ అండి. నవరత్న సీకో ఫ్యాన్సీ మల్టీ కలర్ కాంబినేషన్ ఉంటుంది శారీ అంతా కూడా. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూసినట్లయితే ఒక బోర్డర్ వచ్చేసి మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ బోర్డర్ ఇచ్చారు. ఇంకొక బోర్డర్ చూసినట్లయితే కనుక శారీ కలర్స్ కాంబినేషన్ బోర్డర్ ఉంటుంది. 2 బోర్డర్స్లో కూడా మనకి ఒకటే డిజైన్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి సన్నటి లైన్స్ లాగా బ్లూ, సిల్వర్ అండ్ రెడ్ కలర్, తర్వాత ఇంకొక డిఫరెంట్ బంచ్ ఇచ్చారు. మళ్ళీ సేమ్ మల్టీ కలర్ కాంబినేషన్తో 2 లైన్స్ లాగా ఫామ్ చేశారు. మెయిన్ బోర్డర్ చూసినట్లయితే ఇక్కడ మనకి అంటే బేస్ వచ్చేసరికి గోల్డ్ కలర్ ఉంటుంది. దానిపైన మరూన్ కలర్ అండ్ గ్రీన్ కలర్తో లీఫ్ వర్క్ని కొంచెం ఆపోజిట్ వర్షన్ ఉండే విధంగా తీసుకున్నారు. ఒక సిల్వర్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. కాకపోతే ఎక్స్ట్రా మనకి ఇంకొక బోర్డర్ కూడా యాడ్ చేశారండి, బ్లూ కలర్ బోర్డర్ అనేది. మొత్తం కూడా మనకి లెంతీ బోర్డర్ ఉంటుంది. ఈ సారీకి మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి మల్టీ కలర్ కాంబినేషన్ ఉంటుంది. పైన వచ్చేసరికి మరూన్ కలర్ లైన్, తర్వాత గ్రీన్ కలర్ పైన మనకి బ్లూ కలర్ లైన్, తర్వాత గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్. సేమ్ కలర్స్ రిపీట్ చేస్తూ మనకి హాఫ్ పార్ట్ మాత్రమే ఇచ్చారు. ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్లో కూడా మనకి మొత్తం గోల్డ్ కలర్, తర్వాత వచ్చేసరికి ఈ లైన్లో మనకి ఏ కలర్స్ అయితే ఉన్నాయో మరూన్ అండ్ సిల్వర్ కలర్, అదే కలర్ మనకి ఇక్కడ బుటీ ఉంటుంది. ఇక్కడ టోటల్ గోల్డ్ కాబట్టి గోల్డ్ కలర్, మళ్ళీ ఇక్కడ లైన్స్ ఉంది కాబట్టి లైన్స్ కలర్, ఇట్లా మనకి లీఫ్ బంచ్ని ఇచ్చారు. కింద మాత్రం మనకి స్కర్ట్ బోర్డర్ లాగా లైన్స్ కలర్స్ వేరియేషన్ లేకుండా సింగిల్ కలర్తోని సన్నటి చెక్స్ లాగా ఇచ్చారనమాట. శారీ మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ బుటీ ఉంటుంది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 835 అండి. ఓన్లీ 835 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఇప్పటి వరకు మనం చూసిన సారీస్ అన్నీ కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్పాము. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అనేది మనకి కొద్ది రోజులు మాత్రమే అవైలబుల్ ఉంటాయండి. మ్యారేజ్ సీజన్ కాబట్టి మనకి డిస్కౌంట్స్ ఇస్తున్నారు. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అనేది 10% నుంచి 50% వరకు ఉంటుంది. అంటే శారీ రేంజ్ని బట్టి మనకి డిస్కౌంట్ అనేది వర్తిస్తుంది అనమాట. కొద్ది రోజులు మాత్రమే అవైలబుల్ ఉంటుంది కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి గీతాకృష్ణకి మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఓకే అండి. గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా. చూశారు కదండి, వనస్థలిపురం గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. అంతేకాకుండా మ్యారేజ్ సీజన్ సందర్భంగా ఆల్ వెరైటీస్ పైన కూడా మనకి 10% నుంచి 50% వరకు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అనేది కొద్ది రోజులు మాత్రమే అవైలబుల్ ఉంటాయి కాబట్టి మీరు త్వరగా విజిట్ చేయండి. ఇది వాటి సొగస్యుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.